అనమాట బ్యాంక్ బ్రోస్ని. సో మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక్క నిమిషం మీరు కూర్చొని ఉండండి, ఇంకో 2-3 క్వశ్చన్స్. మైక్ ఇవ్వండి అన్నా. ఆల్రెడీ మైక్ వెళ్ళిపోయింది. ఏ అన్నా? ఎక్కడ ఏ అన్నా? రామకృష్ణ. చెప్పు. నాకు ఒక అమ్మాయి మీద రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఒక అమ్మాయి మీద క్రష్ ఫీలింగ్ ఉంది. ఓకే. February 14th రోజు ప్రపోజ్ చేద్దాం అనుకున్నావా? చెప్పు. చేసావా? చెప్తా. కృష్ణకాంత్ పార్క్ రమ్మని చెప్పా. ఓకే. మళ్ళీ అయితే తనతో పాటు తన ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇప్పుడు తనకన్నా ఆ అమ్మాయి బాగా నచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆవిడకే చెప్పు. ఏమన్నాడు? కుదిరితే ఇద్దరికి చెప్పు. ఇద్దరు ఒకరే. ఏంటి ఒకరే? ఒకరికే చెప్పాలి. నాకు చెప్పు. ఐ లవ్ యూ అన్న. లవ్ యూ టూ డార్లింగ్. ఐ లవ్ యూ మోర్. ఐ లవ్ యూ మోర్ దెన్ మోర్. ఓకే అన్న. ఈ ప్రేమని తట్టుకోలేకపోతున్నాం కానీ మైక్ ఇచ్చే అమ్మ పక్కకి. ఆల్ బ్యాంక్ బ్రోస్ ముగ్గురికి అన్నా దర్శన్ నీ ముగ్గురికి క్వశ్చన్. బాగున్నావా? బాగున్నా. యాక్టింగ్ బాగా చేస్తావు నువ్వు. థ్యాంక్ యూ అన్న. అయితే నువ్వు మన రాహుల్ అన్నది గుప్తా నిధులది బాక్స్ కొట్టేసినావు కదా, అట్లా నా గుప్తా నిధులను దాచుకోవడానికి ఎన్ని బాక్సులు కొత్త బాక్సులు వేసినా అని ఆ బాక్సులు కొట్టేస్తుర్రు. కాబట్టి నాకు కొత్త బాక్స్ కావాలా, గుప్తా నిధులు బాక్సులకు. బాక్స్ ఈ ప్రశ్న ఏందో నాకు ఇంకా అర్థం కాదు. ఆయన కొంట్లో బాగాలేదే, ఇంకేదన్నా అడగరాదు పాపం. అది కాదు, నీ బాక్సులు కొట్టేస్తుర్రా? నాకు ఏం అర్థమైతలేదు. బాక్సర్లు కొట్టేస్తుర్రా? ఏడు ఆరేస్తున్నావు నువ్వు? ముందు అది ఏడు ఆరేసినా కొట్టేస్తుర్రా అన్న? ఏంది ఏమన్నా మరి సెంటు కొట్టి ఆరేస్తావా లేకపోతే ఉత్తకుండా? బాక్సర్ లో 1 గుప్త నిధులు ఉన్నాయి, అందుకే ఆడు కొట్టేస్తున్నారు. అది 1 పాయింట్. అది బాధ. అది సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? కొత్త బాక్సులు కావాలన్నా. కొత్త బాక్సులు కింద అదే కింద ఉన్న షాప్. అదేం షాప్ రా అది? రాహుల్ వచ్చిన బట్టల షాప్. ఆ షాప్ లో దొరుకుతాయి, తీసుకో మరి బాక్సులు. ఆ డిక్కీ కూడా కొట్టేసారు. ఇక సాలే కూర్చోదా. థ్యాంక్ యూ అన్న. అరే హాయ్ దర్శి అన్న, రాహుల్ అన్న, హాయ్ విష్ణు అన్న. హాయ్ అన్న. సో ఎంత ట్రై చేసినా బ్యాక్లాగ్స్ క్లియర్ అవట్లా, ఏదైనా సొల్యూషన్ ఇస్తారని. నేను 24 బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఇది మన వాళ్ళు కాదని కాలేజ్ మానేశాను. నేను నాకు తెలిసిన సొల్యూషన్ అయితే అదొకటే. సో ఇఫ్ యూ కమ్ టు బ్యాంక్ బ్రోస్ A to Z సొల్యూషన్స్, నేను అదే చెప్తా. కాలేజ్ మానేమంటారు. చదువుకుంటుంటే మీరే వచ్చారన్న ఆ పాపల్ని తీసుకొని. ఏ పాపల్ని? వెనకాలను పాపల్ని. ఎక్కడికి వచ్చాము? షూట్లో కల్లోక థియేటర్లోకే వస్తాం అంతే, అక్కడ దాకే. హాయ్ అన్న. హాయ్. యాక్చువల్గా నా లవర్ పెద్ద లిస్ట్ ఉంది నీ దగ్గర. చాలా పెద్ద లిస్టే ఉన్నట్టు. చాలా పెద్ద లిస్ట్ ఉంది అన్న. చెప్పన్నా. ఎందుకంటే మీరు మాకు సీనియర్స్ కాబట్టి. అబ్బో, ఆల్రెడీ మీతో పాటు నేను 1 week చేశాను నేను కూడా. ఏంటిది? థ్యాంక్స్. ఓకే. షూట్లో ఏం చేసిర్రా? షూట్లో మీ జూనియర్ కింద చేసిన అన్న నేను కూడా. ఓకే. నువ్వు అయితే చాలా మందికి మీరు హెల్ప్ చేసి ఉంటారు, ఈ పాంప్లెట్ చూస్తే తెలుస్తుంది. అలాగే నాకు కూడా ఒక హెల్ప్ చేస్తారని చెప్పండి. అండ్ మా లవర్ వచ్చి మా బెస్ట్ ఫ్రెండ్ లవ్ చేసింది అన్న, పెళ్లి చేసుకుంది. ఏం చేయాలో తెలియట్లేదు అన్న, మీరు ఏమైనా సొల్యూషన్ చెప్తారు? మంచి పని చేసింది కదా. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని వాడి దగ్గరికి వెళ్తే నువ్వు నీకే ప్రాబ్లం అవుతుండే కదా. సో బేసికలీ ఏంటంటే సింపుల్గా డిఫీట్ యాక్సెప్ట్ చేసి, అమ్మాయి మంచిగా అయింది, నాకు పెళ్లి కాలేదు, ఆమెతో నేను హ్యాపీగా ఫీల్ అయ్యి మూవ్ ఆన్ విత్ అనదర్ బ్యూటిఫుల్ ఉమెన్. థ్యాంక్ యూ అన్న. ఐషా ఖాన్ ఇస్ సింగిల్ బై ద వే. హలో రాహుల్ అన్న. అన్న నమస్తేనే. వీళ్ళందరికీ కనీసం లవర్ ఉందని చెప్పుకోవడానికి ఉంది, కానీ నాకు అది కూడా లేదు. బయటకు ఈ మంత్రం 3 సార్లు చెప్తే ఓం భీం బుష్ అని లవర్ దొరుకుతుందా? ఏమో చెప్పి చూడు. ఓం భీం బుష్, ఓం భీం బుష్, ఓం భీం బుష్. ఐ లవ్ యూ. కింద పార్కింగ్ లో బండి ఎక్కేటప్పుడు చూడు, బండెక్కి జూబ్లీ చెక్ పోస్ట్ కాడ యూటర్న్ తీసుకునేటప్పుడు చూడు, ఖచ్చితంగా ఆపుతారు నిన్ను. దొరికితే నీకు ఫోన్ చేస్తే చెప్తా అన్న. తప్పకుండా ఫోన్ చేయి అన్న. హాయ్ అన్న. అన్న ఎంత ట్రై చేసినా మందు సిగరెట్ మానలేకుండా మానాలంటే ఏం చేయాలన్నా? మందు సిగరెట్ మానలేకపోతున్నావు, మానాలంటే ఏం చేయాలన్నా? మానే అంతే. మానేయాలి. మానలేకుండా మానేయడం మానే అంటున్నా. ఎలా మానే? ఓకే, బట్ సీరియస్ నోట్లీ చెప్తా. సిగరెట్ మానేయాలంటే ఒక యాప్ ఉంది, దాని పేరు క్విట్ ష్యూర్ అని. యాప్ డౌన్లోడ్ చేసుకో. నాకు హెల్ప్ అయింది, నేను మానేసిన. అట్లా మానేస్తావా అన్న? యా. ఓకే అన్న. మందు కూడా ఇట్లనే పొద్దున్న లేచి చాలా బాబు ఇంకెంత తాగుతామని బంద్ చేసిన. ఓకే. హాయ్ అన్న, నా పేరు బాబీ. అన్నకి గడ్డం ఉన్న అన్నకి గడ్డమున్న బుష్. గెడ్డమున్నా అన్నాక
ఎన్ని డబ్బులు సంపాదించినా ఈఎంఐ ఖర్చు అయిపోతున్నాయి అన్న సింపుల్గా డబ్బులు ఆ, ఎట్లా సంపాదించాలో చెప్తే ఫస్ట్ ఈఎంఐలు కట్టకు. ఈఎంఐలు కట్టకపోతే పోలీసులు పంపిస్తారు మరి కట్టకపోతే ఎందుకు ఆ అమ్మాయి తీసుకున్నావు కడుతుంది EMI లు? అంతే, ఏముందాడ? మిడిల్ క్లాస్ వాళ్ళు అన్న ఇన్నవా ఈ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయి కట్టకు అంటుండు. ఆ అమ్మాయి కూడా కడతలే. ఆ అమ్మాయి కడతలేదా? నువ్వు కన్నాలు మాత్రం వేయకు. ఎవరు కడుతున్నారు? నువ్వు కడుతున్నావా అమ్మాయిలు కడుతుర్రా? నేనే కడతా అన్న. నువ్వు కడుతున్నావు, ఓకే. సో ఇప్పుడు పైసలు మిగులుతలేవు. ఆ, మా హర్ష నన్ను అడుగు, నెక్స్ట్ సినిమాలో నీకు ఛాన్స్ ఇస్తాడు, మినిమం 17,000 కోట్లు సంపాదిస్తావు నువ్వు. అంత వద్దన్న, ఏదో కొంచెం ఒక కోటు. ఒక కోట? ఇది ఈవెంట్ అయిపోయాక ఈ కోటు తీసుకుపో. సరే అన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఒక్కసారి మీరు న్యూ ఏజ్ మంత్ర చెప్తే వాళ్ళు చెప్తారు. న్యూ ఏజ్ మంత్ర ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్తారు. ఓకేనా? ఫైనల్గా మనం మొదలు పెట్టాం దాంతో, అండ్ ఇవాళ ఈవెంట్ దాంతోనే ఎండ్ చేద్దాం మనం ఒక్కసారి. అలాగే 24 క్యారెట్ అవుట్డోర్ యూనిట్ శిరీష గారికి థ్యాంక్ యూ సో మచ్, స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. ఒకసారి న్యూ ఏజ్ మంత్ర ఏంటి అంటే వాళ్ళు చెప్తారు. ఫైనల్గా అబ్బాయిలు, న్యూ ఏజ్ మంత్ర ఏంటి? ఈ మార్చ్ 22 మనకు ఒకటే మంత్రం, ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్. అర్థమవుతుంది కాస్ట్యూమ్లో. ఓకే, థ్యాంక్ యూ రాహుల్ రామకృష్ణ గారు, ప్రియదర్శి గారు, అండ్ సునీల్ గారు, అండ్ హర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓం భీమ్ బుష్ 22 మార్చ్కి వచ్చేసింది, చూసి ఎంటర్టైన్ అవ్వండి హ్యాపీగా. సో టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, దిస్ ఇస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.